ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా దయగా మండలంలోని మారుమూల ప్రాంతమైనటువంటి ఈరోజు మనం ఐఎన్టీవీ తరపున దిగిడ గ్రామ పంచాయతీలో ఉన్నాం. వీళ్ళ యొక్క సమస్యలు ఏంటంటే వర్షాకాలం వస్తే చినుకు పడితే చాలు చిత్తడి అన్నట్టుగా చినుకు పడితే కరెంట్ పోతుందని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మన ఐఎన్టీవీతో పంచుకుంటున్నారు. సార్ నమస్తే సార్, మీరు దిగిడే ఉప సర్పంచ్ గారు అండి. సార్ మీ పేరు సార్? శ్రీనివాస్. మీకున్నటువంటి కరెంట్ సమస్యలు ఏంటి సార్? మాకు ఏదంటే రోజు కరెంట్ ఇబ్బంది అవుతున్నది సార్. రోజు అది సరిగా లైన్ ఉండటం లేదు. రోజు అది వైర్ తెగిపోవడం జరుగుతుంది. రోజు ఒక గంట కూడా ఉండటం లేదు. రోజు వచ్చి మాకు కట్టుకోవడం మాకు తిప్పాలు అవుతుంది సార్. దీనికి మాకు ఎవరైనా కరెంట్ జేఈ కానీ డీ కానీ ఎవరైనా పట్టించుకొని శ్రద్ధ తీసుకొని మాకు కరెంట్ సక్రమంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి సార్. అంటే మీరు ఏ రోజైనా మీరు ఏఈ గారికి కానీ లేదా లైన్ ఇన్స్పెక్టర్ కానీ లైన్ మెన్ కానీ ఏ రోజు చెప్పారా సార్? ఎన్నోసార్లు చెప్పిన. వచ్చారా వాళ్ళు? చెప్పడం చూసారా? చూస్తున్నారు. ఇక చేస్తామంటున్నారు, చేసేది లేదు సార్. ఇక దీనికి మాకు బాగా ఇబ్బంది అయితే ఇటు నుంచి ఫారెస్ట్ వాళ్ళు లైన్ వద్దంటున్నారు. మాకు ఎట్లా చేయాలో మాకు కరెంట్ లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉన్నది. లేదంటే రేజు మేమే రావాలి వచ్చి కట్టుకోవాల్సి వస్తున్నాం సార్. మాకు సార్ ఒకసారి మాతో రండి. ఈ వైర్ తెగిపోయి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఈ వైర్ ఇప్పుడే ఇంతకు ముందే దిగింది సార్. ఇప్పుడే మా వాళ్ళని ఇంతకు ముందే వచ్చి ఇక్కడ కట్టినాం సార్. చూడండి, ఈ వైర్ తెగిపోయినా కానీ ఇప్పటి వరకు సార్ మరి మీరు కరెంట్ అధికారులకి ఏమని చెప్పారు? ఇప్పటి వరకు ఈ వైర్ తెగిపోయింది అనే విషయం చెప్పారా? చెప్తే వచ్చి చేస్తామంటున్నారు సార్. వచ్చి చేసేది లేదు, వచ్చి చూస్తున్నారు పోతున్నారు సార్. చూడండి, ఇదిగో ఈ వైర్ ఇలా పడిపోయింది. ఇలా వైర్ పడిపోవడం అంటే ఇలా షార్ట్ సర్క్యూట్ కానీ లేదా పశువులు కానీ లేదా మేకలు కానీ ఏదైనా వన్యప్రాణి వచ్చి తగిలితే పోని. అది కాకుండా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇది చాలా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో గిరిజనులు కూడా తిరుగుతూ ఉంటారు. పాపం అమాయక ప్రజలు. ఇక్కడ కరెంటు ఉందా లేదా అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే వీళ్ళకు యొక్క గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఈ ఐఎన్టీవీ తరపున మేము దిగిడ గ్రామానికి మేము తక్షణమే అధికారులు స్పందించి ఇప్పటికైనా కానీ వీళ్ళ యొక్క కరెంటు సమస్యలు తీర్చాలని కోరుకుంటూ ఐఎన్టీవీ తరపున చెప్తున్నాం. థ్యాంక్ యూ.